హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఐటెం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదేమిటంటే లైఫ్ స్కిల్స్ గురించి. మనం జీవితంలో అనుభవంతో నేర్చుకోవాల్సిన స్కిల్స్ కొన్ని ఉంటాయి. అటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి వారికి కూడా. జనరల్గా మనం బైక్ ఉందంటే కారు కొనాలనుకుంటాం, చిన్న ఇల్లు ఉంటే పెద్ద విల్లా కావాలనుకుంటాం. మన కాకా హోటల్కి వెళ్ళే స్థాయి అయితే 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినాలని ఆశపడతాం. కానీ ఐశ్వర్యంలో పుట్టి విదేశాల్లో ఉన్నత చదువులు చదివి విమానాల్లో తిరిగే ఒక కుర్రాడు ఏం చేశాడు? నెల రోజుల పాటు దుర్భర దారిద్ర్యం అనుభవించాడు. 1000 కోట్లకి వారసుడైనా పూట గడవటానికి అగచాట్లు పడ్డాడు. 1000 మంది ఉద్యోగులకి యజమాని అయి ఉండి కూడా చిన్న జాబ్ కోసం తనకి తెలియని ప్రాంతంలో కాళ్ళు అరిగేలా తిరిగాడు. తండ్రి మాట కోసం కొడుకు అజ్ఞాతవాసం చేస్తే కొడుక్కి డబ్బు విలువ తెలియాలని, సమాజం గురించి తెలుసుకోవాలని, అనుభవపాఠం నేర్పాలని తండ్రి సంకల్పించి ఆ సంప్రదాయంలో భాగంగా కొద్ది రోజులకి పాటు అతను ఎవరికీ తెలియని ప్లేస్కి అతి తక్కువ మొత్తంతో వెళ్ళి తను సొంతంగా సంపాదించిన డబ్బుతో గడిపి రావాలనే కండిషన్ పెట్టి అతన్ని తన ప్రాంతానికి సుదూరంగా పంపించాడు. ఆ యువకుడి పేరు ద్రవ్య ధోలాకియా. అతను సూరత్ నివాసి, గుజరాత్ రాష్ట్రం. సో ఇతని కథ గురించి మనం తెలుసుకోబోయే ముందు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారని తెలుస్తున్నాను. ఒకవేళ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక కథలోకి వెడదాం. అంటే ఇది కథ కాదు, వాస్తవమే, నిజంగా జరిగిన సంఘటన గురించే నేను చెప్తున్నాను. అంటే అనగనగా ఓ రాజుగారు ఓ రోజు తన కొడుకుని పిలిచి దేశాటనం చేసి రమ్మన్నారు. ఎక్కడా రాజకుమారుని చెప్పకుండా ఒక సామాన్యుడిగా గడిపి వస్తేనే పట్టాభిషేకం చేస్తామన్నారు. ఇలాంటివి కథల్లో చదువుతాం కదా. ఇప్పుడు ఇలాంటిదే నిజంగా జరిగింది. అలాంటి తండ్రి ఒక అతను ఉన్నాడు. ఆ తండ్రి మాట మీద గౌరవంతో సామాన్యుల్లా దేశాటనం చేసే కొడుకు ఉన్నాడు. ఆ తండ్రి పేరు సవ్జీ ధోలాకియా, అయితే ఆ కొడుకు పేరు ద్రవ్య ధోలాకియా. వాళ్ళు సూరత్ నివాసులు. ఇక కథలోకి వెళితే, హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలోనే నెంబర్ 1 వజ్రాలు ఎగుమతి చేసే కంపెనీ. ఆ సంస్థ వెబ్సైట్ చూస్తే మీకు ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు 4 రోజులు సెలవు ప్రకటించాం, ఉద్యోగులు కుటుంబంతో కలిసి గడపడానికి కేరళ పర్యటనకు వెళ్ళారు అని కనపడుతుంది. అంటే ఆ పర్యటనకు అయ్యే ఖర్చు అంతా భరించేది ఆ సంస్థ యజమాని సవ్జీ ధోలాకియానే. ఇది మాత్రమే కాదు, గతంలో ఉద్యోగులకి ఫ్లాట్లు, అనేక మందికి కార్లు, నగలు మొదలైన విలువైన బహుమతులు ఎన్నో ఇచ్చిన ఘన చరిత్ర అతనిది. అతను దేశం యావత్తుని ఆకర్షించిన వ్యక్తి. ఇతరులకు పంచినప్పుడే సంపాదనకు సార్థకత అనేది ఈ ధోలాకియా నమ్మిన సిద్ధాంతం. వేరే వాళ్ళ పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించే సవ్జీ ధోలాకియా తన ఏకైక వారసుడికి మాత్రం డబ్బు విలువ తెలియాలంటూ, మానవత్వం రుచి చూపాలంటూ కఠిన పర్యటన చేయమని ఆదేశించారు. దీనికి ఉన్న షరతులు ఏమిటంటే, అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతున్న ఈ ద్రవ్య వేసవి సెలవులు గడపడానికి జూన్లో ఇండియాకు వస్తే కుటుంబ సంప్రదాయం ప్రకారం నెల రోజులు అజ్ఞాత జీవితం గడపాలని చెప్పాడు తండ్రి. కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, సొంతంగా ఉద్యోగం వెతుక్కోవాలి, ఎవరి సాయం తీసుకోకూడదు, వారానికో కొలువు మారాలి, అత్యవసరం అయితే తప్ప ఇంటికి ఫోన్ చేయకూడదు, చేతికి 7,000 రూపాయలు ఇచ్చి దాంట్లోంచి పైసా ముట్టుకోవద్దని కండిషన్, అన్ని సొంత నిర్ణయాలే తీసుకోవాలి. ఇవి తండ్రి కొడుకు విధించిన షరతులు. ఇప్పుడు ఈ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? ఇతనికి 3 జతల దుస్తులు ఇచ్చి 7,000 రూపాయలతో జూన్ 21న కేరళలోని కొచ్చిన్లో అడుగుపెట్టాడు ద్రవ్య. అంటే ఇతను ఉండేది గుజరాత్ రాష్ట్రం సూరత్. అక్కడ మాట్లాడే భాష గుజరాతీ. ఈ కొచ్చి అనేది కేరళ రాష్ట్రంలోది. ఇక్కడ మాట్లాడే భాష మలయాళం. ఈ కేరళ గురించి అతనికి అంతకుముందు ఏం తెలియదు. అక్కడి వాతావరణం, సంస్కృతి, ఆహారం, భాష అన్నీ కొత్తే. మలయాళం అతనికి అసలు తెలియదు. కొన్ని చోట్ల హిందీ, ఇంగ్లీష్తో నెట్టుకొచ్చినా చాలాసార్లు
సైగలు సంజ్ఞలే అతని భాష అయ్యేది. తొలి కొలువు కోసం 4 రోజుల్లో 40 చోట్ల తిరిగాడు. 5వ రోజు అదృష్టం వరించింది. వైటిల్లా ప్రాంతంలో హోటల్ ఆర్యాస్కి చెందిన బేకరీలో సేల్స్మెన్ ఉద్యోగం దొరికింది. 11 రోజులు పనిచేశాడు. అక్కడ ఉద్యోగులు ఏం తిన్నారో అదే తిన్నాడు. కటిక నేలపై నిద్రించాడు. తరువాత ఓ పాదరక్షల షాప్లో పనికి కుదిరాడు. కానీ వినియోగదారులను మెప్పించడం లేదంటూ మర్నాడే ఉద్యోగంలోంచి తీసేశారు. తరువాత ఎలాగో కష్టపడి ఓ కాల్ సెంటర్లో చేరాడు. ఏ రోజు జీతం ఆ రోజే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఆపై మెక్డొనాల్డ్లో కూడా పని దొరికింది. ఏసీ కారులో తిరుగుతూ విలాసాలు అనుభవించే ద్రవ్యకి కష్టాలే నెల రోజుల పాటు నేస్తాలయ్యాయి. పనిచేసిన చోట సెక్యూరిటీ గార్డులు, సేల్స్మెన్లు, వెయిటర్లు, వీధి వర్తకులు, లాడ్జ్ మేనేజర్లే ఆపన్నహస్తం అందించారు. ఆహారం పంచి ఆశ్రయం ఇచ్చి సన్నిహితులయ్యారు. ఓ జిరాక్స్ సెంటర్ యజమాని ఉచితంగా కాపీలు తీసిచ్చాడు. ఓ సహోద్యోగి భోజనం పెట్టించాడు. సెక్యూరిటీ గార్డు ఉండటానికి ఆశ్రయం ఇచ్చాడు. పర్స నిండా డబ్బులు, 5-6 కార్డులు, చుట్టూ స్నేహితులు ఉంటే గాని బయటికి రానివాడు జేబులో చిల్లి గవ్వ లేకపోయినా బ్రతకటం ఎలాగో నేర్చుకున్నాడు. ఈ 30 రోజుల్లో అతను కలిగిన అనుభవాలు అతని ఆలోచన దృక్పథాన్ని మార్చాయి. జీవితానికి అర్థం చెప్పాయి. కష్టం అంటే ఏమిటో నేర్పాయి. సామాన్యుల బతుకులు ఎలా ఉంటాయో అవగాహన కలిగించాయి. ఫలితంగా అతనిలో మంచి మలుపు తీసుకున్న వ్యక్తిత్వం మొక్కతొడిగింది. అందుకే అతడు ఇప్పుడు అంటున్నాడు, మానవత్వం ఉన్నవారు ఎదుటివారి కులం, మతం, ప్రాంతం, రూపు, అలవాట్లు పట్టించుకోరు. అలాంటి వాళ్ళ అండతో ఎలాంటి కఠిన సందర్భాలు ఎదురైనా బతకొచ్చనే ఆశ, ధైర్యం, నమ్మకం నాలో కలిగాయి అని అతను ఇప్పుడు చెప్తున్న మాటలకి స్ఫూర్తినిచ్చే శక్తి చేకూరింది. అవేంటో అతని మాటల్లో ఏమని చెప్పాడంటే, 1 అర్థం పరమార్థం. ఒకప్పుడు డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేశాను. ధర ఎంతో చూడకుండా నచ్చిన ప్రతి వస్తువుని సొంతం చేసుకున్నాను. కానీ కేరళలో డబ్బులు మిగల్చడానికి చిన్న గదిని 25 మందితో పంచుకున్నాను. నచ్చని ఆహారం తిన్నాను. అవసరాలు తీర్చుకోవడానికే తప్ప డబ్బు విలాసాల కోసం కాదని అర్థమైంది. ఇక 2వది విలువ. అతనికి అర్థమైంది ఏమిటంటే, విలువ గురించి అడక్కముందే అన్నీ ఇచ్చేవారు అమ్మా నాన్నలు. నా కోసం ఎన్నో వంటకాలు చేసేవారు. కారం ఎక్కువను, రుచిగా లేదను వంకలు పెట్టేవాడిని. అలాంటిది 30 రోజులు కేవలం అన్నం, సాంబారు, ఒకే కూరతో సర్దుకుపోయాను. అవి దొరకని వారి అందరినో గమనించాను. నెక్స్ట్ వ్యక్తిత్వం గురించి అతను ఏమంటాడంటే, నేనెవరో తెలియకముందు నన్ను నౌకర్లా భావించిన వాళ్ళు డబ్బున్న వాడిని తెలియగానే గౌరవించడం ప్రారంభించారు. కొందరేమో నన్నుగానే ఇష్టపడ్డారు. మనం గౌరవం ఇవ్వాల్సింది డబ్బుకు కాదు, మంచి వ్యక్తిత్వానికి అని తెలుసుకున్నాను అన్నాడు. ఇక అర్థం చేసుకోవడం గురించి అతను చెప్పేది ఏంటంటే, పాదరక్షల దుకాణంలో పనిచేస్తున్నప్పుడు వినియోగదారుల్ని నవ్వుతో పలకరించడం లేదని తీసేశారు. నేను తిండి సరిగా తినలేదని, నిద్ర కరువైందని, ఒత్తిడిలో ఉన్నానని వాళ్ళకేం తెలుసు? ఈ అనుభవంతో ఇక మీదట మా కంపెనీలో ఎవరైనా సరిగా చేయకపోతే వాళ్ళని నిందించకుండా కారణమేంటో కనుక్కునే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇక సర్దుబాటు విషయానికి వస్తే, కొత్త వాతావరణం, కష్టాలు తట్టుకోలేక మొదటి 2 రోజులు ఏడ్చాను. కొన్నాళ్ళు లాడ్జిలో ఉన్నప్పుడు నేను కలలో కూడా ఊహించినంత అపరిశుభ్రమైన వాతావరణం ఉండేది. ఎప్పుడైనా నాకు అసౌకర్యంగా అనిపిస్తే ఆ రోజులు తలుచుకుని ఊరట చెందుతాను అన్నాడు. లాస్ట్లో నిస్వార్థం గురించి అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఉద్యోగం లేదని, తిరిగి వాళ్ళకి ఏమీ ఇవ్వనని తెలిసి కూడా కొందరు పెద్ద మనసుతో సాయం చేశారు. పైగా వాళ్ళు ఎక్కువగా డబ్బున్న వాళ్ళు కూడా కాదు. ఉన్న దాంట్లో ఇతరులకు సాయం చేయాలనే గొప్ప గుణం వాళ్ళ నుంచి నేర్చుకున్నాను అన్నాడు. ఇంతకీ అతను చెప్పిన దాని ప్రకారం ఈ 30 రోజులు అతను ఎలా గడిపాడంటే, నిజానికి సూరత్లో సకల సౌకర్యాలున్న 11 అంతస్తుల విశాల భవంతి ఈ ద్రవ్య నివాసం. కానీ కేరళలో కొన్నాళ్ళు ఓ సెక్యూరిటీ గార్డుకు చెందిన 250 చదరపు అడుగుల చిన్న ఇంట్లో గడిపాడు. బెంట్లీ, లాంబోర్గినీ లాంటి కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారులో తిరిగేవాడు. నెల రోజులు సిటీ బస్సులో ప్రయాణించాడు.
నెక్స్ట్ పాకెట్ మనీ కింద లక్షలు ఖర్చు చేసే ద్రవ్య 250 రూపాయల లాడ్జ్ బిల్లు చెల్లించలేక 4 రోజులు గుడిలో పడుకున్నాడు. 8x8 అడుగుల గదిలో 25 మందితో కలిసి ఉండేవాడు. అది వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కంటే చిన్నది. ద్రవ్య ఇంట్లో దాదాపు 20 మంది నౌకర్లు ఉంటారు. అలాంటిది కేరళలో దుస్తులు తనే ఉతుక్కున్నాడు. సొంతంగా గదిని శుభ్రం చేసుకునేవాడు. ఏది కావాలన్నా ఆర్డర్ వేసి తెప్పించుకునేవాడు. కాల్ సెంటర్లో కొలువులో వస్తువులు అమ్మడానికి గంటకి 100 చొప్పున రోజుకి 800 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. డబ్బును మంచినీళ్ళ ఖర్చు చేసేవాడు. ఓసారి మంచినీళ్ళ బాటిల్ ఖరీదు 10 రూపాయలు తక్కువగా వస్తుందని చాలాసేపు వరుసలో నిలబడ్డాడు. తక్కువ ధరకు భోజనం చేయాలని ఓ రోజు 30 హోటళ్ళు తిరిగాడు. ఇలాంటి అనుభవాలు గడించాడు ఇతను. పేదోడిగా తనకి తెలియని ప్రాంతానికి వెళ్ళి అందరినీ అర్థం చేసుకున్నాడు, సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. ఇతను కొన్ని వేల కోట్లకి వారసుడు. ఇతని తండ్రి సాబ్జీ దోలోకియా ఏమంటాడంటే, డబ్బుతో చాలా వస్తువులు కొనొచ్చు, కానీ అనుభవాలు అనుభూతులు కొనలేము. వాటిని స్వయంగా అనుభవించి తీరాల్సిందే. డబ్బు కన్నా మానవత్వం, వ్యక్తిత్వం ముఖ్యం. ప్రతి వ్యక్తికి సొంత వ్యక్తిత్వం ఉండాలి. ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా బ్రతకగలగాలి. నలుగురిలో మసులుతూ నైపుణ్యాలు నేర్చుకోవాలి. అనుభవపూర్వకంగానే ఇవన్నీ సాధ్యం. జీవితం చాలా గొప్పది. మనకు అన్నీ ఇస్తుంది. కృతజ్ఞతాపూర్వకంగా మనము ఇతరులకు ఇవ్వాలి. ఇవన్నీ మా పిల్లలు తెలుసుకోవడానికే ఈ సంప్రదాయం ప్రారంభించాం. గతంలో నా సోదరుల పిల్లలు పాటించారు. ఇప్పుడు నా కొడుకు చేసి చూపించాడు అన్నాడు ఈ సాబ్జీ దోలోకియా. ఎంత గొప్పగా ఉంది ఈ సంఘటన అంతా. సో ప్రస్తుతం చాలామంది ఇళ్లలో పెద్దవాళ్ళు సంపాదించి పెడితే పిల్లలు అనుభవిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక పెద్ద స్థాయికి చేరిన తర్వాత పిల్లల్లో ఆ స్థాయి ఫైర్ లేక వాళ్ళు మాత్రం చతికిలు పడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితిని గురించి ఈ యొక్క సంఘటన చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా ఉంది కదా. ద్రవ్య దోలోకియా ఆఫ్ సూరత్. ఈరోజు అతను సమాజాన్ని బాగా అర్థం చేసుకున్న కోటీశ్వరుడు, వేల కోట్లకి వారసుడు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంత విన్నందుకు ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.